ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇద్దరం దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క చిత్తం అంతా మనకు ఎంతో స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. అంటే దేవుని మందిరంలో నాటబడ్డోళ్ళ గురించే ఇది, సంఘాల గురించి ఆత్మ చెప్పుచున్న మాటలు ఇవి. ఇక్కడ చెప్పే మాట ఏమంటున్నాడంటే, నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, యేసు రక్తంతో కడగబడ్డావు, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినావు, మందిరంలో ఉన్నావు, రక్షణలో కొనసాగుతున్నావు, సంఘంలో కొనసాగుతుండొచ్చు, పరిచర్యలో కొనసాగుతుండొచ్చు, కానీ వెచ్చగానైనా చల్లగానైనా లేవంటే అర్థం ఏమిస్తుంది? మన బ్రతుకు అటు లోకానుసారంగా లేదు, ఇటు శరీరానుసారంగా లేదు. విచిత్రం అనిపిస్తుంది. అంటే ఇవి చెప్పుకోనికే చాలా చిన్నవిగా ఉన్నాయి, కానీ మనల్ని ముంచేసేటివి ఈ చిన్న చిన్న ప్రమాదాలే. ఇప్పుడు ఉదాహరణకు దేవుని వాక్యంలో మనం చూసుకుంటే చిన్న చిన్నవి వదిలేసుకోలేం. ఈ మధ్యన ఇది ఎంతమంది ఒప్పుకోరు, కానీ దేవుడిచ్చిన భారాన్ని బట్టి చెప్తున్నాను. పాటలు పాడేటోళ్ళు, వాక్యం చెప్పేటోళ్ళు, సేవ చేసేటోళ్ళు గడ్డం పెంచుకొని చాలామంది సేవ చేస్తారు. గడ్డం పెంచుకొని ఉంటున్నాడు అంటే ఒక రకంగా గడ్డం పెంచుకున్నాడు కరెక్టా కాదా అనేది బైబిల్ ఎక్కడ లేదు, కానీ దేవునికి సమర్పించుకున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో, దేవుని పని చేస్తానని ఎప్పుడైతే ప్రతిష్ఠితలోనికి వస్తావో, ఎట్లా అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి అని బైబిల్ చెప్తుంది. బక్సింగ్ గారి క్రమంలో, హెబ్రోన్ క్రమంలో ఈ ఇట్లా గడ్డం పెంచుకొని వాక్యము చెప్పలేరు ఎవరు కూడా. అట్లా ఉండాలని చాలామంది సేవకులు ప్రతిష్ఠించుకున్నారు. ఎందుకంటే మనము యేసు రక్తంతో కడగబడ్డప్పుడే రాజులైన యాజక సమూహము అన్నప్పుడు మనం చాలాసార్లు అనుకుంటాం, నేను రాజులు యాజకునిగా దేవుడు నన్ను చేసినాడు అంటాడు. నువ్వు ఆరాధిస్తున్నావు డైరెక్ట్గా. ఇప్పుడు హిందువుల టెంపుల్కి వెళ్తే ఒక పూజారి ఉంటాడు, నువ్వేం తీసుకుపోయినా పూజారికి ఇస్తే ఆయన అర్పించినాక ఇస్తాడు. నువ్వు ఇచ్చిన వస్తువులు అక్కడ అర్పించి ఇస్తాడు. ఇప్పుడు యేసుప్రభుకి మనం ఆరాధన చేస్తున్నామంటే మన ఆరాధన ఎవరికో ఇస్తలేము, మనం డైరెక్ట్ యేసుప్రభుకి ఇస్తున్నాం. అంటే మనం యాజకులము, దేవుని ఆరాధించేటోళ్ళము, మనం యాజకులమైనం. ఈ యాజకుడు అయిన నీవు దేవునికి ఎట్లా అంటే వ్రతం చేయబడ్డట్టుగా, ప్రతిష్ఠించుకున్నట్టుగా, నాజీరుగా బతకాలి కదా. సరే, గడ్డం పెంచుకుంటే తప్పేంది అని అంటే నాకు అనిపించిన అభిప్రాయం ఏంటంటే, గడ్డం ఎందుకు పెంచుకున్నారు అంటే ఇంకా వేరే చాలా ఉంటాయి. ఈ గడ్డం ఎందుకు పెంచుకుంటున్నారు అని ఆలోచన చేస్తే ఇండైరెక్ట్గా అందం కనబడడానికి ఉండొచ్చు, ఎవరికి ఏ రకంగా ఉందో. అయితే దాన్ని బట్టి ఏమవుతుందంటే, మొదటి యోహానులో 2వ అధ్యాయము 15 నుంచి రాసి ఉంటుంది, శరీరాశ, నేత్రాశ, జీవోడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి ఉన్నాయి. అంటే ఈ గడ్డం ఏడుంది? శరీరం మీద ఉంది. నీవు శరీరం మీద మనసు పెట్టుకుంటే శరీర కార్యములు జరిగించేవారు పరలోకం పోరని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. శరీర కార్యములు గలతీ 5వ అధ్యాయంలో చూస్తే 17వ వచనం చూస్తే అవి స్పష్టమై ఉన్నాయని రాసినాయి. ఇది శరీరముకు మీద మనం ప్రేమ పెంచుకున్నట్టు అవుతుంది. దానికే దీన్ని బట్టి ఈ గడ్డాలు పెంచుకున్నటాన్ని బట్టి మనం అటు లోకంలో ఉన్నట్టు కాదు, ఇటు దేవునిలో ఉన్నట్టు కాదు. వెచ్చగా అంటే ఇది ఒక్కటే కాదు, ఎన్నో విషయాల్లో ఇట్లా మనం కొన్నిసార్లు మందిరానికి వెళ్తుంటాం, కానీ మన కార్యాలను చూస్తే మందిరంతో సంబంధం లేనిలాగా ఏదో గొడవలు అయినప్పుడు మన మాటలు దానికి అర్థమే లేదు. కొందరు ఎట్లా మాట్లాడతారు, ఏదైనా గొడవ అయితే పోలీస్ స్టేషన్ పోదామంటారు, లేకుంటే ఏదైనా కొట్లాడదామంటారు. సమాధానంగా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితులు లేవు. యేసు ప్రభుకు మన సమస్యను అప్పగించే పరిస్థితులు లేవు. సంఘం యొద్దకు మనం తీసుకుపోయే పరిస్థితి. ఈనాడు సంఘం నడిపే సేవకులే కొట్లాడుకుంటారు. భయంకరమైన విషయం అది. సేవకులు వాక్యం బోధిస్తున్నారు, వాక్యం తెలుసు, ఏళ్ళ నుంచి వాక్యం అంతా మాకు అవపాసన బట్టి తాగేసిన వాళ్ళు వాక్యానికి బదులుగా శరీర క్రియలలో, శరీర కార్యాల్లో ఏం సమాధానం చెప్పగలుగుతాం? సంఘ పెద్దలు కూడా అట్లే ఉండరు. సమాధానం లేదు, ఐక్యత లేదు, దేవునికి అప్పగించుకొని బతకట్లేదు, కనిపెడతలేరు, ప్రభు దగ్గర ప్రార్థనలో కనిపెట్టట్లేదు. నాడు పెంతెకొస్తు దినం వరకు 10 దినాలు వారు కనిపెట్టుకున్నారు 120 మంది. అట్లా కనిపెట్టుకోవాలి. ప్రభు ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలి మేము అని సమస్య ప్రభు దగ్గరికి కావాలి. అట్లా తెస్తలే లోకనాయకుల దగ్గరికి పోతారు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, చర్చోళ్ళు. బయటల గురించి మన సంబంధం లేదు సహోదరులారా, చర్చోళ్ళే. అందుకే మనం జాగ్రత్త పడి వెచ్చగా ఉన్నామా చల్లగా ఉన్నామా, మన క్రియలు దేవునికి చెందినవే లోకానికి చెందినవి, దేనికి చెందినవో మనం సరి చేసుకుందాం. వెచ్చగానైనాను చల్లగానైనా ఉండే మేలు అంటున్నాడు.
నువ్వు చల్లగా ఉంటే ప్రాబ్లం లేదు, వెచ్చగా ఉంటే ప్రాబ్లం లేదు. నువ్వు వెచ్చని స్థితి ఉంటే దేవుని చేత శిక్షకు పాత్రలమై ఉంటున్నాం. మన జీవితాలు సరి చేసుకుందాం. దేవుడి మాట దించుని ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మా జీవితాలు నులివెచ్చని స్థితిలో ఉన్నాయి, క్షమించండి, వెచ్చ స్థితిలోనికి తీసుకురండి. నీ చిత్తం జరిగించిన కృపనియండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.